నమస్తే, నేను గౌతమి. రామ్జాస్ కాలేజ్లో రగిలిన రచ్చ ఢిల్లీ యూనివర్సిటీని ఉద్రిక్తంగా మార్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే యూనివర్సిటీల్లో ఏబీవీపీ అగ్గిరాజేస్తోందని వామపక్ష విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. అయితే క్యాంపస్లను పాడు చేస్తోంది కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే అని బీజేపీ అంటోంది. బర్నింగ్ వర్సిటీస్, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకదాని తరువాత ఒకటిగా దేశంలోని విశ్వవిద్యాలయాలు ఉద్రిక్తతలకు నిలయాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొదలుకొని ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ వరకు విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని వామపక్ష నేతలు, మేధావులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే యూనివర్సిటీలను చెడగొడుతున్నాయని అంటోంది. కొత్త ఆలోచనలు పుట్టే చోట, 1000 సంఘర్షణలు చోటు చేసుకునే చోట, బుద్ధి వికాసానికి బీజాలు పడాల్సిన చోట ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ ఆందోళనలతో భగ్గుమంటోంది. దీనికి బీజం కొద్ది రోజుల క్రితమే పడింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామ్జాస్ కాలేజీలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కల్చర్ ఆఫ్ ప్రొటెస్ట్ పేరిట ఓ సెమినార్ ఏర్పాటు చేశారు. ఇందులో జేఎన్యూ పరిశోధక విద్యార్థి ఉమర్ ఖలీద్తో పాటు జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షురాలు షీలా రషీద్ను ఆహ్వానించారు. బస్తర్లో ఆదివాసీల జీవన స్థితిగతులు, అక్కడ నెలకొన్న రాజ్య హింసలపై పరిశోధన చేస్తున్న ఉమర్ ఖలీద్ ఆ అంశంపైనే సెమినార్లో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరి రాకను బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ వ్యతిరేకించింది. రాజ్య ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న ఖలీద్ను ఎలా పిలుస్తారంటూ నినదించింది. గతేడాది జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్తో పాటుగా ఖలీద్ను రాజ్యద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. అయితే కన్హయ్య కుమార్పై గానీ, ఖలీద్పై గానీ రాజ్యద్రోహం కేసు నమోదు చేయడానికి అవసరమైన సాక్ష్యాలేవి పోలీసులు చూపించలేకపోయారు. ఈ ఇద్దరిపైన అభియోగాలు కూడా నమోదు చేయలేదు. కోర్టు కూడా వీరిపై అభియోగాలు కొట్టివేసింది. అయితే ఏబీవీపీ మాత్రం ఖలీద్ను పిలవడానికి వీల్లేదంటూ నిరసనలకు దిగింది. ఏబీవీపీ ఆందోళనలతో కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఖలీద్, షీలా రషీద్ ఆహ్వానాలను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వామపక్ష విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్థులు రామ్జాస్ కాలేజీపై దాడులకు దిగారు. కనిపించిన వారిని కొట్టుకుంటూ పోయారని విద్యార్థులు ఆరోపించారు. వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు, ఏబీవీపీ సభ్యుల ఘర్షణల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ ఏబీవీపీ దాడులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోరాటం మొదలుపెట్టింది. ఏబీవీపీకి నేను భయపడే ప్రసక్తే లేదన్న ప్లకార్డుతో ఆమె యుద్ధం మొదలుపెట్టింది. తమకు వ్యతిరేకంగా ఎలాంటి గళము వినపడ్డానికి వీల్లేదనుకునే సంఘ పరివార భావజాలానికి తాను లొంగనని గుర్మెహర్ స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో గుర్మెహర్కు అనూహ్య మద్దతు లభించింది. అన్ని విశ్వవిద్యాలయాల నుంచి గుర్మెహర్కు మద్దతు దొరికింది. దీంతో ఏబీవీపీ గుర్మెహర్పై దాడి మొదలుపెట్టింది. గుర్మెహర్ను చంపేస్తామంటూ, రేప్ చేస్తామంటూ ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టి బెదిరించారు. సంఘ్ పరివార్కు ఎవరు నచ్చకపోయినా ఆటోమేటిక్గా వారు దేశద్రోహులైపోతారు. గుర్మెహర్ని కూడా దేశద్రోహిగా తేల్చేశారు ఏబీవీపీ నేతలు. తనను ఏబీవీపీ ప్రతినిధులు బెదిరించారని గుర్మెహర్ ఆరోపించగానే జాతీయ మహిళా కమిషన్ చొరవ తీసుకుని గుర్మెహర్కు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశించింది. అయితే ఏబీవీపీ మాత్రం గుర్మెహర్కు సవాల్ విసిరారు. తనను బెదిరించిందెవరో గుర్మెహర్ బయట పెట్టాలే తప్ప ఏబీవీపీపై బురద జల్లే పని చేయకూడదని హితవు పలికారు. ఓ మామూలు విద్యార్థి ఇంతలా పోరాడుతుంటే సహించలేకపోయిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి రిజిజు ఓ చౌకబారు ఎత్తుగడ వేశారు. గుర్మెహర్ను ఎవరో బయటి శక్తులు రెచ్చగొట్టి తప్పు చేయిస్తున్నారన్నట్టుగా రిజిజు పోస్టింగ్ పెట్టారు. అంతేకాదు, గుర్మెహర్ గతంలో ఎప్పుడో పెట్టిన ఓ పోస్టింగ్ను తవ్వితీసి పోస్ట్ చేశారు రిజిజు. అందులో తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం చంపిందని గుర్మెహర్ ఓ ప్లకార్డు పట్టుకున్నారు. రిజిజు ఈ పోస్టు పెట్టి గుర్మెహర్ ఓ దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఈ అమ్మాయి బుర్రను ఎవరు పాడు చేస్తున్నారు అంటూ రిజిజు ప్రశ్నించారు. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెడితే గుర్మెహర్ తండ్రి మణిదీప్ సింగ్ కార్గిల్ యుద్ధంలో మరణించారు. అప్పటికి గుర్మెహర్ వయసు 2 ఏళ్లు. ఆ వయసులో తండ్రిని పోగొట్టుకున్న గుర్మెహర్కు ముస్లింలంటే కోపం ఉండేదిట. 6 ఏళ్ల వయసులో మొరఖాలో ఉన్న ఓ ముస్లిం యువతిని కత్తితో పొడవడానికి గుర్మెహర్ ప్రయత్నించగా గుర్మెహర్ తల్లి వారించి, మీ నాన్నని చంపింది పాకిస్తాన్ కాదు, ముస్లింలు కాదు, యుద్ధం చంపింది అని తల్లి వివరించారుట. తన తల్లి అలా చెప్పిందనే గుర్మెహర్ వివరించారు. దాన్ని గుర్మెహర్ అభిప్రాయంగా రిజిజు ప్రచారంలో పెట్టేసే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై బీజేపీ అభిమానులు రకరకాలుగా రాద్ధాంతం సృష్టించారు. 1993లో ముంబైలో వందలాది మందిని తాను చంపలేదని, బాంబులు చంపాయని దావూద్ ఇబ్రహీం అన్నట్టుగా పోస్టింగ్ పెట్టారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తెలిసి తెలియకుండా ఓ పోస్టు పెట్టి కాటన్ బౌల్డ్ అయ్యారు. పాకిస్తాన్పై తాను 2 ట్రిపుల్ సెంచరీలు చేయలేదని, తన బ్యాట్ చేసిందని వెటకారమాడారు సెహ్వాగ్. అయితే సెహ్వాగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత సెహ్వాగ్ను వివరణ కోరడానికి మీడియా ప్రయత్నిస్తే ఆయన మీడియాను తప్పించుకుని తిరగాల్సి వచ్చింది. గుర్మెహర్ తన తల్లి చెప్పిన విషయాన్ని చెప్పినా అందులో తప్పే ఉంది. తన తండ్రిని యుద్ధం చంపేసిందంటే దాని అర్థమేంటి? యుద్ధాలు లేని శాంతియుత వాతావరణం 2 దేశాల మధ్య ఉండాలన్న విశాల దృక్పథమే గుర్మెహర్ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది కదా. అయితే దాన్ని కూడా రాజకీయాలు చేయడం ఎంత నీచం, ఎంత ఘోరం అని మేధావులు నిలదీస్తున్నారు. గుర్మెహర్ను బెదిరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. एबीवीपी के लोगों ने गुंडागर्दी की, गुरमेहर को बलात्कार की धमकियां मिली। जो भी लोग प्रशासन में हैं, उन सब लोगों की जिम्मेदारी है कि उस लड़की को सुरक्षा प्रदान करें और जो लोग ये कर रहे हैं उनको सजा दें. ఇక రామ్జాస్ కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాల వైఖరికి నిరసనగా తిరంగా ర్యాలీ నిర్వహించింది. ఏబీవీపీ గూండాగిరి చేస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఏబీవీపీ విశ్వవిద్యాలయాల్లో గూండాయిజం చేస్తోందని వామపక్షాలు ఆరోపించాయి. ఏబీవీపీ ఉద్దేశపూర్వకంగానే దాడులకు తెగబడిందని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. It's not only JNU and do it has happened in Jodhpur University, it's happened in Udaipur University, it's happened in Mumbai University, in Pune, so many campuses. So I think this is a very deliberate attack by the RSS, the ABVP and the Modi government and the BJP. ఉమర్ ఖలీద్ బస్తర్ గురించి మాట్లాడడం కూడా దేశద్రోహమేనని ఏబీవీపీ అంటోంది. అందుకే తాము ప్రతిఘటించాల్సి వచ్చిందని కూడా ఏబీవీపీ నేతలు అంటున్నారు. రామ్జాస్ కాలేజీలో వామపక్ష విద్యార్థి సంఘాలు అశాంతిని రాజేసే ప్రమాదం ఉంది కాబట్టే తాము అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించామని ఏబీవీపీ నేతలు అన్నారు. इन्होंने कोई परमिशन इस इवेंट की नहीं ली और बिना परमिशन के जबरदस्ती ये इवेंट ऐसा ऑर्गेनाइज कराते हैं जिसके अंदर 2 सेशन भी ऑलरेडी एग्जीक्यूट हो जाते हैं विदाउट एनी परमिशन. और उसके बाद उमर खालिद को ये बार बार नाम लेकर और बुलाने की कोशिश करते हैं. कल्चर ऑफ प्रोटेस्ट के नाम पे फिर दोबारा रामजस कॉलेज के अंदर एंटी इंडिया स्लोगन्स लगते हैं, कश्मीर की आजादी के नारे लगते हैं, बस्तर की आजादी के नारे लगते हैं. लगातार वहाँ पे जो छात्र रिटेलिएट कर रहे होते हैं अपनी फ्रीडम ऑफ स्पीच और एक्सप्रेशन को जब वो एक्सरसाइज करते हैं भारत माता के नारे लगाते हुए, तब वो लोग ऑब्सीन जेस्चर्स करते हैं और उनको प्रोवोक करते हैं बार बार. एंड दैट्स हाउ द स्कफल स्टार्टेड. అయితే పరిస్థితులు అశాంతియుతంగా మారిపోతే వాటిని సరిదిద్దాల్సింది పోలీసులు, అంతేగాని ఏబీవీపీ కార్యకర్తలు వామపక్ష విద్యార్థి సంఘాలు కానే కాదు. ఇంత చిన్న లాజిక్ను ఏబీవీపీ నేతలు ఎలా మిస్ అయ్యారో. విశ్వవిద్యాలయాల్లో భిన్న భావజాలాలున్నవారుంటారు, భిన్న ఆలోచనలను ఆవిష్కరిస్తూ ఉంటారు, భిన్న సిద్ధాంతాలకు కూడా ఆస్కారం ఉంటుంది. ఒకరి భావజాలమో సిద్ధాంతమో ఆలోచనో మరొకరికి నచ్చకపోవచ్చు. భావాల మధ్య సంఘర్షణలు ఖచ్చితంగా ఉండి తీరతాయి. అలాంటి సందర్భాల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించుకోవచ్చు. భిన్న దృక్పథాలు ఆకలింపు చేసుకోగలిగే అవకాశం విశ్వవిద్యాలయాల్లో ఉండాలి, ఉంటుంది. అలా ఉండకూడదు అనుకోవడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2.5 ఏళ్ల కాలంలోనే
విశ్వవిద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని మేధావులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు భావ సంఘర్షణ జరుగుతున్న విశ్వవిద్యాలయాల మీద ఇప్పుడు భౌతిక దాడులు రావడం వలన విశ్వవిద్యాలయాల పరిస్థితి మరి ప్రారంభమై దయనీయంగా మారింది. మనం గమనిస్తే ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే జరుగుతున్నది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తాము సమర్థించేటువంటి మంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీలో వాళ్ళు ఉన్నారు, కనుక పోలీసులు వాళ్ళ తరఫు ఉన్నారు. కనుక ఇప్పుడు ధీమా ఏమిటంటే మమ్మల్ని ఎవరేమంటారు, మేము ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి, లేదా మేము ఏమైనా చేస్తామనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఈ విద్యార్థి రాజకీయాలు ఏవైతున్నాయో ఇది చాలా ప్రమాదం. రామ్జాస్ కాలేజీ ఘర్షణలతో ఢిల్లీ వేడెక్కింది. గతేడాది జేఎన్యూలో కన్హయ్య కుమార్ను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతలు రాజేశారు. అప్పుడు కన్హయ్యను రాజద్రోహిగా ముద్రవేసి అరెస్టు చేశారు. కేంద్ర మంత్రులే కన్హయ్యపై ఆరోపణలు చేశారు. అయితే కన్హయ్యపై మోపిన అభియోగాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో సెగ రగిలింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండ చూసుకునే ఏబీవీపీ రెచ్చిపోతోందన్నది విపక్షాల ఆరోపణ. అయితే యూనివర్సిటీలను పాడు చేస్తోంది కాంగ్రెస్, వామపక్షాలేనని బీజేపీ అంటోంది. యూనివర్సిటీల వ్యవహారాల్లో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవడం గతంలో ఎన్నడూ లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే ఆ దుష్ట సంప్రదాయం అమల్లోకొచ్చిందని అంటున్నారు మేధావులు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వామపక్షాలు అన్ని రకాల నిబంధనలు అతిక్రమిస్తున్నారని కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. రాజద్రోహం ఉన్న కేసులో ఉమర్ ఖలీద్కు వామపక్షాలు ఎలా మద్దతుగా నిలుస్తున్నాయని బీజేపీ నిలదీస్తోంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛను అతిక్రమించామా లేదా అనేది తేల్చాల్సింది కేంద్ర మంత్రులు కాదని వామపక్షాలు అంటున్నాయి. బీజేపీ నేతలు మాత్రం తామే న్యాయ నిర్ణేతలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శిస్తున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఒక లిమిట్ ఉన్నది, అది అందరూ స్వీకరిస్తారు. ఆ లిమిట్ క్రాస్ అయ్యారో లేదు అనేది ఎవరు నిర్ణయిస్తాడు? అరుణ్ జైట్లీ గారు నిర్ణయిస్తాడు. దానికోసం ఒక సుప్రీం కోర్టు ఉంది, దానికోసం మన లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ మెకానిజం ఉంది, వాళ్ళు నిర్ణయించండి. దేశభక్తులమని పదే పదే చాటి చెప్పుకునే బీజేపీ మంత్రులు ఓ సైనికాధికారి కూతురైన గుర్మెహర్ విషయంలో అనుచితంగా వ్యవహరించడాన్ని వామపక్షాలు తప్పుబడుతున్నాయి. ఇంతగా చెప్పే దేశభక్తి చెప్పే వాళ్ళు కార్గిల్ అమరవీరుని కూతురైనటువంటి గుర్మెహర్ అనే అమ్మాయి నన్ను ఏబీవీపీ వాళ్ళు అత్యాచారం చేస్తామని నన్ను బెదిరించారని చెప్పి ఆమె ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. పోస్ట్ పెడితే ఆమె మీద విపరీతమైనటువంటి బెదిరింపులు, ఆమె ఎవరి చేతుల్లోనే పావుగా మారిపోయిందని యూనియన్ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రాజు లాంటి వాళ్ళు అవాకులు చవాకులు మాట్లాడడం, అంటే అసలు మన దేశం ఎక్కడికి పోతుంది? ఉమర్ ఖలీద్ను రాజద్రోహిగా అభివర్ణిస్తున్న కేంద్ర మంత్రులు ఖలీద్పై అభియోగాలకు సాక్ష్యాలు లేవన్న సంగతిని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని వామపక్ష విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అటు ఏబీవీపీ, ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందని తటస్థ విద్యార్థులు కూడా ఖలీద్ రాకను స్వాగతిస్తున్నారు. దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా తన భావాలు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ ఉందని, ఖలీద్ రామ్జాస్ కాలేజీకి వచ్చి బస్తర్ గురించి వివరిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని వారంటున్నారు. ఇప్పుడు ఉమర్ ఖలీద్ రావడాన్ని సమర్థిస్తున్నాను. బికాజ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా హీ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ వాట్ ఎవర్ హీ ఫీల్. సో నేను ఇక్కడ లెఫ్ట్ కాదు, నేను ఏబీపీ కాదు, నేను సెంటర్ కాదు, ముందే చెప్తున్నానండి. హీ హ్యాజ్ యాజ్ ఎ సిటిజన్ హీ హ్యాజ్ ఎ రైట్ టు స్పీక్. అండ్ మోర్ ఎవర్ హీ ఈస్ నాట్ స్పీకింగ్ ఆన్ ఎనీ నేషనల్ ఇష్యూ ఆర్ యాంటీ నేషనల్ ఇష్యూ. He tried to speak of Bastar, which is the most minority region in the country. అయితే ఏబీవీపీకి చెందిన విద్యార్థులు మాత్రం ఖలీద్ రాకను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఖలీద్ రాజద్రోహేనని వారంటున్నారు. ఆ ఈవెంట్ ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తలేదు, కానీ ఉమర్ ఖలీద్ రాకని వ్యతిరేకిస్తున్నాం. అలాంటి వ్యక్తుల్ని మేము ఇక్కడ రానివ్వము. ఉమర్ ఖలీద్ ఇన్ని రోజు రాలే, మరి మీకు సిచ్యువేషన్ ఎలా ఉండే? ప్రశాంతంగా ఎవరి చదువులు వాళ్ళ, యూనివర్సిటీ పనిలో ఎవరి పనిలో వాళ్ళు ఉండే. ఖలీద్పై మోపిన అభియోగాలకు సాక్ష్యాలే లేవని, అలాంటప్పుడు అతన్ని రాజద్రోహి అని ఎలా అంటారని తటస్థులు నిలదీస్తున్నారు. ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి దేశద్రోహి కేసులో ఉన్నాడు, మీరు ఎలా ఆలోచిస్తారని చెప్పారు. మార్ఫింగ్ కేసెస్ అని కూడా నేను ఒక ఆర్టికల్లో చదివాను. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే అక్కడ అఫ్ కోర్స్ మేము అతన్ని పిలిచి అందరు ఏమంటారు, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అదే ఇండియా ఇస్ మెజారిటీ కంట్రీ, పీపుల్ గో విత్ ద మెజారిటీ. ఖలీద్ను రాజద్రోహి అంటున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై కామ్రేడ్లు చురకలంటించారు. జాతిపిత గాంధీజీ చనిపోతే మిఠాయిలు పంచిపెట్టిన ఆర్ఎస్ఎస్ వారు దేశభక్తులా అని సిపిఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు.
ఎవరు రాజద్రోహో ఎవరు దేశభక్తుడో బీజేపీ వాళ్ళు నిర్ణయిస్తారా అని ఆయన నిలదీస్తున్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ మిఠాయిలు పంచిందా లేదా? అదేంటిది దేశభక్త, దేశ ప్రేమ అది? సో ఎవరు ఇది డిసైడ్ చేసేది? ఎవరు దేశభక్తుడు, ఎవరు దేశప్రేమికుడు? అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ వామపక్షాలపై నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు యూనివర్సిటీల్లో విధ్వంసపు రాజకీయాలకు తెరతీస్తున్నాయని బీజేపీ అంటోంది. Having lost the political battle, having been marginalized in the electoral politics of the country, now the Congress and the left, they are trying to rake up controversies in the university campuses, spoiling the pious, peaceful atmosphere of the university. They want to disturb the universities. They have disturbed JNU. Now they want to disturb DUSU, the Delhi University. They have wanted to disturb Hyderabad University. What will happen to the future of students? They are not worried. కాంగ్రెస్ హయాంలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని ఎన్ఎస్యుఐ అంటోంది. వామపక్షాలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను మేధావులు కొట్టిపారేశారు. వామపక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారంలో లేవని, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకత్వంలోని విశ్వవిద్యాలయాల్లో ఇంతవరకు ఎన్నడూ ఘర్షణలు చోటు చేసుకోలేదని వారంటున్నారు. అధికారంలో ఉండే పార్టీ మద్దతు లేకపోతే నా దృష్టిలో ఏబీవీపీ లాంటి వాళ్ళు కూడా బాధ్యతగానే ఉంటారు. అధికార పక్షంలో ఉండి పక్క నుంచి మినిస్టర్ల బలం ఉంది కదా, వాళ్ళు నిజంగా వైస్ ఛాన్సలర్ బలం మన వైపు ఉంది కదా, పోలీసులు మన వైపు ఉన్నారు కదా అనేటువంటి ధీమాతో ఈరోజు ఇలా జరుగుతున్నది. కానీ ఏ వామపక్ష విద్యార్థి ఉద్యమానికి పోలీసుల మద్దతు ఉంది? ఏ వామపక్ష ఉద్యమాలు ఈరోజు అధికారంలో ఉన్నాయి? ఏ వామపక్ష విద్యార్థి ఉద్యమానికి మీడియాలో సపోర్ట్ ఉంది? ఇవన్నీ లేకుండా వామపక్ష విద్యార్థులు సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు అని అంటే అది మనకు దానికి దృష్టాంతాలు లేవు. యూనివర్సిటీలు విద్యార్థుల మెదళ్లు వికసించేందుకు దోహదపడాలి. విశ్వవ్యాప్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి సహకరించాలి. సమాజానికి అత్యుత్తమ పౌరులను అందించే నిలయాలుగా ఉండాలి. అలాంటి విశ్వవిద్యాలయాల్లో ఎవరు రాజకీయాలు రాజేసినా అది విద్యార్థులకు, అంతిమంగా దేశానికి చేటు చేస్తాయి. ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఏబీవీపీ అయినా వామపక్ష విద్యార్థి సంఘాలైనా ఆరోగ్యకరమైన చర్చలకు ఆస్కారం ఉండగా భౌతిక దాడులకు, విధ్వంసాలకు పాల్పడితే మాత్రం అది భావితరాలకు తప్పుడు సంకేతాలే పంపుతుందని గుర్తించాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.